సిఎంఆర్ కాలేజీ ఘటన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన నందకిషోర్, గోవింద్ కుమార్ను అరెస్ట్ చేశారు. అంతేకాదు సిఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. నిందితులు గర్ల్స్ బాత్రూముల్లోకి తొంగి చూసినట్లు గుర్తించారు. కిషోర్, గోవింద్తో పాటు 5గురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కాలేజీ డైరెక్టర్ మాదిరెడ్డి జంగారెడ్డి, ప్రిన్సిపల్ అనంతనారాయణ, వార్డెన్ ప్రీతిరెడ్డి, క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కేసులు పెట్టారు పోలీసులు. విద్యార్థినులను ఉద్దేశించి కిషోర్, గోవింద్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని చెప్పినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోనందుకు యాజమాన్యంపై కేసులు పెట్టారు పోలీసులు. అంతేకాదు వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన దాని కింద కేసులు పెట్టారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. క్రైమ్ ఇన్పుట్ రైటర్ రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్ వైట్ల, సిఎంఆర్ కాలేజీ ఘటన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ప్రిన్సిపల్, వార్డెన్స్ మీద కూడా కేసు నమోదు చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే సిఎంఆర్ కాలేజ్ వ్యవహారం సంబంధించి పోలీసులు ఈ ఘటన సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏకంగా ఈసారి మేనేజ్మెంట్ పైన కూడా పోలీసులు కేసులు పెట్టింది. ఎందుకంటే మేనేజ్మెంట్ కి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు సమాచారం ఇచ్చారు, సమాచారం చెప్పారు, వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ మా సంబంధించి ఏదైతే బాత్రూమ్ల దగ్గర కొంత అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, వాటిని వెంటనే రెక్టిఫై చేయండి అని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా చాలా వరకు కూడా వార్డెన్ అంటే హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్, తర్వాత మొత్తం ఆ క్యాంపస్ వార్డెన్, తర్వాత ప్రిన్సిపల్, మేనేజ్మెంట్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అటు విద్యార్థులు చెప్పినప్పుడు కూడా ఎవరు విద్యార్థులు మాటలు పట్టించుకోలేదు. ప్రిన్సిపల్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, పట్టించుకోకుండా ఈ విషయాన్ని కనుక బయట చెప్తే మీ పరువు పోతుంది, మీ సంబంధించిన విషయాలు బయటపడతాయి, మీరందరూ కూడా గోప్యంగా ఉండాలి, మీరందరూ ఎలాంటి విషయాలు బయటపడ్డది కూడా అటు పిల్లల్ని బెదిరించిన వ్యవహారం ఇది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఒక్కసారిగా ఆందోళన చేపట్టడంతో వ్యవహారం మొత్తం వెలువడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు పిల్లలు అటు క్యాంపస్ లో ఆందోళన చేశారు, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తాయి. దీంతో పోలీసులు వెంటనే రంగంలో దిగి మొత్తంగా 5గురు బీహారీలు ఏదైతే కిచెన్ లో పనిచేస్తున్న 5 బీహారీలను అదుపులో తీసుకోవడం జరిగింది. దాంట్లో మొత్తంగా ప్రశ్నిస్తే 2 బీహారీకి సంబంధించిన నందు ప్లస్ కిషోర్, వీళ్ళిద్దరు కూడా అక్కడ అమ్మాయిల బాత్రూమ్ దగ్గర ఉన్న వెంటిలేటర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే దురుద్దేశపూర్వకంగా చూడడం కావచ్చు, లేకుంటే అసభ్యంగా కామెంట్ చేయడం కావచ్చు, లేకుంటే అక్కడ సీసీ కెమెరా సెల్ ఫోన్లు పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేసినట్టుగా పోలీసుల విషయంలో బయటపడింది. అయితే ఈ మేరకు నందు ప్లస్ కిషోర్ ఇద్దరు కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మిగతా వాళ్ళు అయితే సిఎంఆర్ కాలేజ్ సంబంధించిన చైర్మన్ అయిన చామకూర గోపాల్ రెడ్డి, తర్వాత ప్రిన్సిపల్, తర్వాత డైరెక్టర్, తర్వాత వార్డెన్, వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేశారని చెప్పి కూడా పోలీసులు పేర్కొనడం జరిగింది. అయితే మొదటిసారి ఒక ఇష్యూ సంబంధించి చైర్మన్ తో పాటు అంటే కాలేజీ సంబంధించి చైర్మన్ తో పాటు ప్రిన్సిపల్, డైరెక్టర్లు, మేనేజ్మెంట్ మొత్తం అందరి కూడా పోలీసులు నమోదు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి సోదరుడే గోపాల్ రెడ్డి, అతనిపైన కూడా కేసు నమోదు చేసిన వరకు పోలీసులు చెప్పారు. ఇప్పటికీ సిఎంఆర్ కాలేజ్ సంబంధించిన వ్యవహారంలో 2ని అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళపైన కేసులు నమోదు చేస్తాం, విచారణ చేస్తున్నాం, ఇంకా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆ మేరకు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల.